నమస్కారం. ఈరోజుటి మన ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఇందులో మనం కేవలం ఒక వ్యక్తి జీవిత కథను మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆత్మ సాక్షాత్కార ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. వారే 20వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక గురువు శ్రీ రమణ మహర్షి. అసలీ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? 1896లో ఒక సాధారణ 16ఏళ్ల కుర్రాడికి అకస్మాత్తుగా తీవ్రమైన మరణభయం పట్టుకుంది. ఆ భయమే అసలు మరణించేది ఏది, ఈ భౌతిక శరీరానికా లేక లోపలున్న ఆత్మకా అనే ఒక గొప్ప అన్వేషణకు దారితీసింది. ఆ ఒక్క ఘటనే ఆ బాలుడిలో ప్రగాఢమైన ఆధ్యాత్మిక మేల్కొల్పుకు కారణమైంది. మొదటి భాగం, ఆయన తొలి రోజులు, ఆత్మ సాక్షాత్కారం ఎలా జరిగిందో చూద్దాం. ఆ పిల్లాడి పేరే వెంకటరామన్. 1879లో తిరుచులిలో జన్మించిన ఆయన చిన్నతనంలో పెరియ పురాణం చదివి అందులోని భక్తికథలతో ఎంతో ప్రభావితుడయ్యాడు. 1892లో తండ్రిని కోల్పోవడం, ఆ తర్వాత 1896లో ఈ తీవ్రమైన మరణ భయం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడం, ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. వెంటనే ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి తన పవిత్ర గమ్యస్థానమైన అరుణాచల పర్వతం వైపు పయనమయ్యాడు ఆ యువకుడు. రెండవ భాగం, అరుణాచల ప్రవేశం మరియు తపస్సు. అరుణాచలేశ్వర దేవాలయంలో అడుగుపెట్టగానే ఆ యువకుడు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. ఆ పాతాళలింగం దగ్గర పరిస్థితి ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవైపు శరీరాన్ని క్రిమికీటకాలు కుడుతున్నా చలనం లేదు, కనీసం ఆకలి దప్పుల ధ్యాస కూడా లేదు. కాని అంతర్గతంగా చూస్తే ఆ యువకుడు పరమానందమైన ఆధ్యాత్మిక పరిపూర్ణతలో ఒక గాఢమైన సమాధిస్థితిలో లీనమైపోయాడు. ఆ మౌనముద్ర ఎందరో భక్తులను ఆకర్షించింది. పళనిస్వామిలాంటి వారు ఆయనకు సేవకులుగా మారారు. 1907లో గొప్ప సంస్కృత పండితుడైన కావ్యకంఠ గణపతి ముని ఆయనను దర్శించుకుని ఆ మౌన ఉపదేశానికి ముగ్ధులై భగవాన్ రమణ మహర్షి అని నామకరణం చేశారు. అలా వెంకట్రామన్ కాస్త రమణ మహర్షిగా మారారు. మూడవ భాగం, శ్రీరమణాశ్రమం ఆవిర్భావం. ఇది ఎలా జరిగిందంటే 1916లో ఆయన తల్లి అలగమ్మాళ్, సోదరుడు అక్కడికి రావడం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 1922లో తల్లి సమాధి చుట్టూ రమణాశ్రమం క్రమంగా విస్తరించింది. గ్రంథాలయం, వైద్యశాల, పోస్టాఫీసు ఇలా ఒక పెద్ద సముదాయంగా మారింది. అయితే ఇక్కడ విశేషమేంటంటే అంత గొప్ప గురువు స్థానంలో ఉన్నప్పటికీ రమణులు వంట చేయడం, విస్తరాకులు కుట్టడం లాంటి రోజువారీ పనుల్లో చాలా నిరాడంబరంగా, సాధారణంగా పాల్గొనేవారు. ఈ గొప్పతత్వం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. 1931లో పాల్ బ్రెంటన్ అనే ఆంగ్లేయుడు రాసిన ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రమణ మహర్షి తత్వాన్ని పాశ్చాత్యులకు అద్భుతంగా పరిచయం చేసింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అన్వేషకులు ఆయన సాన్నిధ్యం కోసం రావటం ప్రారంభించారు. నాల్గవ భాగం, ఆత్మవిచారం మరియు మౌనం. ఇక్కడే ఆయన మూలతత్వం దాగి ఉంది. సాధారణంగా గురువులు ఎన్నో ప్రవచనాలు, సంక్లిష్టమైన వేదాంతాలు చెబుతారు కదా. కాని మహర్షి దృష్టిలో నిశ్శబ్దమే, అదేనండి మౌనమే అత్యుత్తమమైన ఉపదేశం. కేవలం ఆయన ప్రశాంతమైన సాన్నిధ్యంలో కూర్చోవడం వల్లే భక్తుల సందేహాలు వాటంతటావే పటాపంచలైపోయేవి. మాటలకన్నా ఆ మౌన ప్రవాహమే ఎంతో శక్తివంతమైనది. మరి ఆత్మసాధన ఎలా చేయాలి? దీనికి ఆయన చూపించిన ఒకే ఒక మార్గం నేనెవరు అని ప్రశ్నించుకోవడం. ఇదేదో చిన్న ప్రశ్న కాదు, ఒక అద్భుతమైన ప్రాక్టికల్ మెడిటేషన్ టెక్నిక్. మొదట బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మరల్చాలి. ఆపై మనస్సుపై, ఆలోచనల మూలంపై దృష్టి పెడుతూ అహం పూర్తిగా నశించి ఆత్మలో లీనమయ్యే వరకు సాగే ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణమిది. 5వ భాగం, భగవాన్ రమణుల ముఖ్యమైన రచనలు. రమణులు స్వతహాగా తానొక రచయిత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని భక్తుల సందేహాలకు ఆయన ఇచ్చిన సమాధానాలే ఒక గొప్ప సాహిత్య సంపదగా మారాయి. ఆధ్యాత్మిక సాధనపై ఉపదేశసారము, సత్యం గురించి ఉల్లడు నార్పుడు అంటే ఉన్నది నలుబది, అలాగే తనకెంతో ఇష్టమైన అరుణాచలేశ్వరుణ్ణి కీర్తిస్తూ రాసిన అరుణాచల అక్షరమణిమాలై, అరుణాచల పంచరత్నం లాంటివి ఆయన లోతైన తత్వానికి నిదర్శనాలు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముఖచిత్రాన్ని ఒకసారి గమనించండి. రమణుల మౌఖిక ఉపదేశాలను ముందు తరాల కోసం శ్రీ మురుగనార్ భద్రపరిచి తమిళంలో గురువాచక కోవై అని రాశారు. దానికి తెలుగు అనువాదమే ఈ గురూపదేశ రత్నమాల.
ఆనాటి శిష్యులు ఆ బోధనలను ఎంత భద్రంగా కాపాడుకున్నారో దీని ద్వారా మనకు అర్థమవుతుంది కదా. ఇక 1950లో ఆయనకు క్యాన్సర్ సోకి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. తన భౌతిక శరీరం క్షీణిస్తోందని భక్తులు కన్నీరు మున్నీరవుతుంటే ఆయన ఎంతో ప్రశాంతంగా, నా శరీరం పోతోంది, కాని నేనెక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను అని చెప్పారు. భౌతిక దేహం పట్ల ఏమాత్రం మమకారం లేకుండా శాశ్వతమైన ఆత్మతో ఆయనకున్న సంపూర్ణ ఐక్యతను ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. చివరగా ఈ విశ్లేషణ మన మదిలో ఒక లోతైన ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ భౌతిక దేహం, ప్రాపంచిక విషయాలు అన్నీ తాత్కాలికమే అని రమణ మహర్షి తన జీవితం ద్వారా నిరూపించారు. అలాంటప్పుడు మనందరిలో శాశ్వతంగా ఉండే ఆ నిజమైన నేను, ఆ ఆత్మను మనం ఎప్పుడైనా శోధించామా? అసలు ఆ ప్రయత్నం మొదలుపెట్టామా? ఈ అద్భుతమైన ప్రశ్నతో మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఆత్మవిచారణ అనేది ఎవరికి వారే స్వయంగా వేసుకోవాల్సిన అడుగు. మరొక ఆసక్తికరమైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.